అయితే నాగేశ్వరరావు గారు ప్రస్తుతం ఉన్న కుటుంబాల్లో లీగల్ సమస్యలు అనేవి పర్టికులర్గా ఏ సెగ్మెంట్లో ఎక్కువ వస్తున్నాయండి? ఇప్పుడున్న సమాజంలో ప్రతి కుటుంబంలో హ్మ్. ప్రతి రిలేషన్షిప్లో గొడవలే ఉన్నాయి. ప్రతి రిలేషన్షిప్లో. ప్రతి రిలేషన్షిప్లో గొడవలే ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నువ్వు రీసెంట్గా ఒక 15 డేస్ నుంచి ఒక 20 డేస్ నుంచి కనుక నువ్వు రీసెంట్గా గమనిస్తే ఓకే, పెళ్లి కావటం లేదని చచ్చిపోయిన అమ్మాయి ఓకే, ఒకటి పెళ్లి కావటం లేదని చచ్చిపోయిన అమ్మాయి, రెండో అమ్మాయి ప్రేమకు నిరాకరించారని చెప్పేసి తల్లిదండ్రులకు ఇంజక్షన్తో విషం ఇచ్చి చంపిన అమ్మాయి. అక్కడ తల్లిదండ్రుల రిలేషన్షిప్ చంపేసిండు. నిజామాబాదులో పెళ్లి కావటం లేదని చెప్పేసి భార్యని కొడుకుని చంపిన సంఘటన. అక్కడ తండ్రి ఫెయిల్, ఇక్కడ తల్లి ఫెయిల్, అక్కడ బిడ్డ ఫెయిల్. మొన్న రీసెంట్గా ఈ ప్రపంచాన్ని కుదిపేసిన విజయారెడ్డి కేసు ఓకే, కన్న పిల్లల్ని తీసుకెళ్ళి చంపేయడం అనేది ఎంత దారుణం. ఓకే, నిన్న కూడా ఇక్కడ తిరుపతిలో 2 అమ్మాయిలని ఉరేసిన తల్లి, 2 అమ్మాయిల్ని కడుపులో పుట్టిన 2 అమ్మాయిల్ని ఆమె చేతులతో ఉరేసి మళ్ళీ ఆమె చచ్చిపోయింది. మళ్ళీ ఒక లేఖ, ప్రేమ పెళ్లి చేసుకోవద్దు, ప్రేమ పెళ్లి చేసుకొని నేను చాలా కష్టాలు అనుభవించిన, వాళ్ళ అన్నయ్య నన్ను క్షమించిన ఒక లేఖ. ఇక్కడ ఈ విజయారెడ్డి ఒక లేఖ. ఓకే, అసలు సమాజం ఎటుపోతుంది? ఎవరు ఆలోచిస్తున్నారు సమాజం గురించి? ఇవాళ మార్నింగ్ అత్తమామలు ప్రాబ్లం చేస్తున్నారని అల్లుడు ఆత్మహత్య, వాళ్ళ పేర్లు రాసి మళ్ళీ అది వాట్సాప్లో డీపీ పెట్టి స్టేటస్ పెట్టి ఆత్మహత్య. మనం ఒక తోటి మనిషిని కాపాడుకోలేకపోతున్నప్పుడు ఇంకా వ్యవస్థని మనం ఏం కాపాడుతామంటే, నేను నీ దగ్గరుండి నీతో కళ్ళ మూట తిరిగే వ్యక్తులనే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నీతో సహజీవనం చేసే వ్యక్తులను నువ్వు కాపాడుకోలేకపోతున్నప్పుడు సమాజం ఎటుపోతుంది అనేది ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక జరిగిన ప్రతి హత్యనో ఆత్మహత్యనో మనం ఒక నిమిషం మాట్లాడుతున్నాం, వదిలిపెట్టేస్తున్నాం తప్ప, మరి ఇది కుటుంబాలలో జరుగుతుంది కదా, మరి ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడాలా, ఇది జరగకుండా ఏం చేయాలా, ఏం చర్యలు తీసుకోవాలా అనేది ఎవరు ఆలోచిస్తున్నారు? అది ఎంతమందికి అర్థమవుతున్నది? ఒకప్పుడు మనకు మర్డర్ అంటే సంవత్సరానికి ఒకటి వినిపించేది. అది కూడా ఏంది, ఒక సమాజం కోసమో ఒక పెద్ద హై ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు, హై పొలిటికల్ ఉంటే మర్డర్ జరుగుతుండే. అది ఒక్కసారి జరిగితే 2-3 సంవత్సరాలు చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు తెల్లారు లేస్తే పేపర్లల్లో టీవీలల్లో మర్డరు ఆత్మహత్య, ఎన్ని రిలేషన్షిప్ అది ఇది అది అని ఏం లేదు, ఎన్ని రిలేషన్షిప్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. గొప్పతనం ఏం చెప్తాను మీకు, ఈ ప్రపంచంలో ఎన్ని జీవులు ఉన్నాయో, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఆ జీవులకు పుట్టినప్పుడు ఏం గుణం ఉంది, ఇప్పటికి అదే గుణం ఉంది. ఇప్పుడు నెమలి ఉందనుకో, నాట్యం, నెమలి అంటే ప్రాణాపసర నాట్యమే. నువ్వు గాడిద ఉందనుకో ఓర్పు, అంటే దాని మీద ఎన్నే అది తిరుగుతూనే ఉంటుంది. చీమ ఉందనుకో కష్టం, ఓకే, సింహం ఉందనుకో రాజసం. అట్లా నీకు ప్రతి దానికి, ఇప్పుడు కుక్కు ఉందనుకో విశ్వాసం అంటాం మనం, నక్కు ఉందనుకో అతి తెలివి అంటాం మనం. అంటే నువ్వు ఏ ప్రాణిని తీసుకున్నా నువ్వు ఒక గుణాన్ని చెప్తావు. ఓకే, అవి గుణాన్ని ఎప్పుడు మార్చుకోవాలి. ఎప్పటికీ తరాలు మారినా యుగాలు మారినా, నువ్వు రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా ఆ జంతువులకు ఉన్న గుణం అదే చెప్తుంది. ఇక ఎక్కడ కూడా ఒక 1% మార్పు లేదు. కానీ నువ్వు మనిషిని తీసుకుంటే ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు మనుషుల్ని ఊసరవేలతో పోలుస్తున్నారు, రంగులు మారుస్తుంటారని. ఊసరవేలకన్నా ఒక క్లారిటీ ఉందబ్బా, మనిషి అంటేనే స్వార్థం. మనిషి అంటే స్వార్థం, అంటే స్వార్థం కోసం ఏదైనా చేయగలిగేటోడే మనిషి. అక్కని చంపుతున్నాడు, చెల్లెని చంపుతున్నాడు, ఆడోళ్ళు మొగోళ్ళని చంపుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు. వాళ్ళ కాడు ఒక సంపే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. కథం. ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయో, ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయిందో, అప్పుడు కుటుంబంలోకి క్రైమ్ వచ్చేసింది. ఎందుకు? మానిటరింగ్ లేదు. సింపుల్ లాజిక్, మానిటరింగ్ అనేది లేదు. నీకు ఎక్కడైతే
కుటుంబ సభ్యుల మీద మానిటరింగ్ ఉండదో అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా డ్రగ్స్ కేసులలో ఇరకటం కానీ, లవ్ మ్యారేజ్ చేసుకొని చంపేటాలు కానీ, లేచిపోవటాలు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మానిటరింగ్ అనేది లేదు కాబట్టి వస్తున్నాయి. పూర్వకాలంలో ఎందుకు జరగలే? పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుండే, అన్ని ఏజ్ల వాళ్ళు, అంటే చిన్నపిల్ల కాడ నుంచి ముసలోళ్ళ వరకు ఉంటుండే, ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తుండే ఒకటే ఇంట్లో, ఒక ఇన్స్టిట్యూషన్ కింద. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు పనికి పోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇంట్లో కూర్చొని కుటుంబాలు అన్ని చదువుతుండే, ఎవడు పోతుండు, ఎవడు వస్తుండే ఇంటికి, వీళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడపిల్లలు సక్రమంగా ఉన్నారా, మగవాళ్ళు సక్రమంగా తిరుగుతున్నారా, ఆ టైంకి వచ్చిండా, ఆ టైంకి రాలేదని ఇంట్లో కూర్చొని వాళ్ళకున్న జీవితాన్ని అంతా రంగరించి చెప్తుండే. యుక్త వయసులో ఏం చేస్తుండే, కుటుంబాన్ని పోషించడానికి బయటికి పోయి పని చేసి వస్తుండే, కాలేజీ పెట్టాడు కాలేజీ పోతుండే, అట్లా రకరకాల పనులు చేసుకొని ఉంటుండే. కుటుంబంలో ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉంటుండే. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకుందాము, ఆ నలుగురు వాళ్ళు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు కలవటానికి 1 వీక్ పడుతుంది. ఎవరి ప్రపంచంలో వాళ్ళు, ఎవరి పనిలో వాళ్ళు, ఎవరి మొబైల్లో వాళ్ళు. మాటలు కూడా వాట్సాప్లలో అయిపోయినాయి. పక్క రూములలో కూర్చొని కూడా వాట్సాప్లో మాటలు కొట్టుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైపోయింది భారతదేశంలో. దానిపైన నేను చెప్తున్నా ఏంటంటే, చిన్నాభిన్నమైపోయిన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సింది మనమే అంటున్నా. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా నేను, అందరికీ ఏం చెప్తున్నా ఏంటంటే, కుటుంబం కరెక్ట్ ఉంటే, నీ కుటుంబం కరెక్ట్ ఉంటే నీ కాలనీ కరెక్ట్ ఉంటుంది, నీ కాలనీ కరెక్ట్ ఉంటే నీ సిటీ కరెక్ట్ ఉంటుంది, నీ సిటీ కరెక్ట్ ఉంటే దేశం కరెక్ట్ ఉంటుంది. సింపుల్ లాజిక్ అది. అందరం పని చేస్తాం రోజంతా, రకరకాల పనుల కోసం బయలుదేరుతాం, చదువుకోవడానికనో దానికనో ట్రావెలింగ్ చేసి లాస్ట్కి మనం ఏం చేస్తాం, ఇంటికి పోతాం. ఇంటికి ఎందుకు పోతాం? ఇంటికి రెస్ట్ తీసుకోవడానికి పోతాం. నచ్చిన వ్యక్తులు ఉంటే వాళ్ళతో మంచి ముచ్చట పెట్టి, ఓ నచ్చిన ఫుడ్ తిని, కష్ట సుఖాలు వాళ్ళతో పంచుకొని, మళ్ళీ పడుకొని రెస్ట్ తీసుకుంటాం. మైండ్ బాడీ రెస్ట్ తీసుకున్న ప్రదేశమే ఇల్లు. అది పొద్దుగాలకల్లా రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ పొద్దులేసి మళ్ళీ ఉక్కుతావు. మళ్ళీ నీకు వర్క్ టెన్షన్స్ ఉంటాయి, కాలేజ్ టెన్షన్స్ ఉంటాయి, బయట అన్ని రకాల టెన్షన్స్ అంతా బయట అనుభవించి ఇంటికి రావాలి నువ్వు. ఇప్పుడున్న జనరేషన్ ఏమవుతుంది తెలుసా, ఇంటికి కూడా వదలేడు, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ టెన్షన్ ఉన్నది. సాధ్యమైనంత వరకు బయట ఎట్లా గడపాలా అని చూస్తున్నారు. అర్ధరాత్రి బిర్యానీలు తినడు, అవని ఇవని అవుటింగ్ అని తొక్క అనేది, ఇంటికి కూడా పోతున్నాడు. మన జీవితంతో బయట పెట్టుకుంటున్నాడు. వాడు బయట అట్లే ఉన్నది, ఇంటికి పోతే మళ్ళీ పంచాయతీలు గొడవలు కొట్లాట్లు ఉన్నాయి. నీ లైఫ్ అంతా గొడవలు కొట్లాట్లు ఉంటే నీకు లైఫ్లో ఏం మజా వస్తుంది అంటే, నేను ఏ రిలేషన్షిప్ చక్కగా చెప్పండి, ఎవరి కుటుంబాల్లో ఉంది నేను మాట్లాడుతా. ఆస్తుల కోసం ఇప్పుడు ఒకటే ఇంట్లో 5 ఉంటారు, వాళ్ళకే పడదు ఎవరికి. ఆస్తుల పంచాయతో, పెళ్లి పంచాయతో, ఆ పంచాయతో, కెరీర్ పంచాయతో, డబ్బుల పంచాయతో, ఏదో ఒక పంచాయతీ పెట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు బిహేవియర్ పంచాయతీలు కూడా ఉన్నాయి తెలుసా. బిహేవియర్ తినే దగ్గర బిహేవియర్ చక్కగా లేదనో, నిద్రపోయే దగ్గర చక్కగా లేదనో, నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అట్లా ప్రవర్తిస్తున్నావు అనేది బిహేవియర్ ఉన్నాయి దీంట్లో. కుటుంబ వ్యవస్థని బాగుపరచకపోతే భారతదేశానికి ఇంకా ఇప్పుడు క్రైమ్ విపరీతంగా పెరుగుతుంది. క్రైమ్ అది ఎవరు నోటీస్ చేస్తలేరు. ఎవరి కాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఈ కుటుంబం వరకే జరిగింది కదా అనుకుంటారు. అది నెక్స్ట్ నీ కుటుంబానికి వస్తున్న విషయాన్ని ఎవరికి అర్థం కావటంలా. పంజగుట్టలో ఒక కేసు ఉంటుంది, మొన్న మీరు కొట్టండి గూగుల్ వస్తుంది, ఒక 3 months 4 months క్రితం తాతను చంపేసి మనవాడు. ఆయనకి ఏదో టాపెస్ట్ కంపెనీ కూడా ఉంటుంది. మీరు జనరల్ పంజగుట్టలో గ్రాండ్ ఫాదర్ అండ్ అయితే కొట్టు వచ్చేస్తుంది. రీసెంట్గా బెంగళూరులో ఒక కేసు జరిగింది తెలుసా నీకు, సీజే రాయ్. ఎన్ని వేల కోట్ల ఆస్తుంది తెలుసా నీకు? ఆయన ఆస్తి 18,000 కోట్లు ఉంది. 18,000 కోట్లు ఆస్తి. ప్రపంచంలో హయ్యెస్ట్ రోల్స్ రాయల్స్ ఉన్న వ్యక్తి అంట. 12 రోల్స్ రాయల్స్ ఉన్నట్టు ఆయన దగ్గర బెంగళూరులో. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో రైడ్ చేసిందని రూమ్లోకి వెళ్ళి గన్ పెట్టుకొని కాసుకున్నాడు. జస్ట్ ఒక 3 days క్రితం జరిగిన స్టోరీ ఇది. 3 days 4 days క్రితం జరిగిన స్టోరీ ఇది. నువ్వు 18,000 కోట్ల సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేసినావు. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర నేను రోల్స్ రాయల్స్ని ఒక్క దగ్గర 12 రోల్స్ రాయల్స్ మెయింటైన్ చేస్తున్నావు. నీ జీవితంలో వచ్చిన ఒక చిన్న సమస్యను పరిష్కరించలేకపోతున్నావు. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఇంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి, నువ్వు ఇంత జాబులు క్రియేట్ చేసి, ఒక లగ్జరీ లైఫ్ గడిపి, లాస్ట్కి నీ ఇచ్చక నువ్వు కనిపెట్టుకొని కాల్చుకున్న తర్వాత నీ లైఫ్ స్టోరీని సమాజానికి ఏం చెప్తున్నావు?
అంటే ఇప్పుడు అంత సంపాదించినావు అంటే ఇల్లీగల్గా సంపాదించి చచ్చిపోయినావా? మరి అంత సంపాదించిన తర్వాత నీకు ధైర్యం లేక చచ్చిపోయినావా? ఉన్న పరిస్థితి ఎదుర్కోలేక? అందరికీ ఈజెస్ట్ థింగ్ ఈ ప్రపంచంలో ఏంటంటే చావటము, చంపటము, సమస్యకు పరిష్కారం అనుకుని తిరుగుతున్నారు అందరు. చావటము, చంపటం ఈజెస్ట్ సొల్యూషన్ అనుకుంటున్నారు అందరూ. అది సో ఇదంతా మారాలంటారు వ్యవస్థ. కంపల్సరీ మారకపోతే రేపు అందరం బలైతాం రా అయ్యా. అదే చెప్తున్నా నేను. వ్యవస్థ మారకపోతే ఇప్పుడు ఇన్ని సంఘటనలు చెప్పినా కదా, ఈ సీజీ రాయిది కావచ్చు, మొన్న అమ్మాయి తల్లిదండ్రులు చంపింది కావచ్చు, మన విజయారెడ్డిది కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఇవాళ పారింగ్ వాడు చచ్చిపోయిన వ్యక్తి కావచ్చు. ఇంతమంది చచ్చిపోతున్నారు, డైలీ పేపర్లు పక్కన పడేస్తున్నాము. అది ప్రతి కుటుంబంలో జరుగుతున్న. ఇప్పుడు భార్యలు భర్తలు అయితే చంపుకునే కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఒక ట్రెండ్ నడుస్తుంది దేశంలో తెలుసా నీకు? ఈ 2026లో భార్యని భర్త కానీ, భర్తని భార్య కానీ ఇప్పటికి ఇండియాలో రిజిస్టర్ అయిన క్రైమ్స్ దగ్గర 52 నిన్నటి వరకు. 52 కేసులలో మర్డర్ జరిగింది. భర్తని భార్యను చంపటము, భార్యని భర్తను చంపటం రిజిస్టర్డ్ అయ్యి ప్రపంచానికి తెలిసిన కేసులు అవి 52. అంటే ఇవాళ ఎన్నో తారీఖు మనకు? ఇవాళ ఫిబ్రవరి 10th అనుకుంటా. అంటే అది ఒక 30, ఇది ఒక 10, 40 రోజులు. అంటే యావరేజ్గా రోజుకు మర్డర్ జరుగుతుంది దేశంలో. భార్యాభర్తల మర్డర్. ఓన్లీ భార్యాభర్తలు పెళ్లి చేసుకొని చంపుకుంటారు. దీంట్లో మళ్ళీ విచిత్రమైన క్రైమ్స్ చేస్తారు అసలు. విచిత్ర క్రైమ్స్. ఇది ఎవరు పెంచి పోషిస్తున్నారు? దట్ ఈస్ ద పాయింట్. ఒక వ్యక్తిని చంపాలి లేదా నేను చచ్చిపోవాలి అనేది ఒక మనిషిలో ఆ ఆలోచన పుట్టింది అంటే దీన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అది ఆలోచించలేదనుకో ఇంకా ఘోరంగా అయిపోతుంది. ప్రభుత్వాలు ఆలోచించాలి, సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తులు ఆలోచించాలి, కుటుంబ వ్యవస్థ ఎట్టుపోతుంది అనేది ఆలోచించి కుటుంబాన్ని నిలబెట్టడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. ఇంకా అతిపెద్ద ఒక గొప్పతనం ఏంటంటే, నిన్న ఒక న్యూస్ చదివిన నేను, హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక న్యూస్ చదివిన నేను. నెక్స్ట్ జనరేషన్ పుట్టబోయే పిల్లలకి బ్రెయిన్ పనిచేయదంట. ఫంక్షన్ మొత్తం పడిపోద్దంట. అంటే మెకానికల్ అయిపోతుందంట, బ్రెయిన్ పనిచేయదంట వాళ్ళకి. ChatGPT అంటే ఇంతకుముందు ఇప్పుడు మా చిన్నప్పుడు మనం చదువుకోవాలంటే ఎలక్ట్రానిక్ పరికరాలు అనేటివి లేవు కాబట్టి, క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి, నేను 10th క్లాస్ చదివేటప్పుడు క్యాలిక్యులేటర్ ఈజ్ ఏ కళ లేదు కాబట్టి ప్రతిదీ మనం మెకానికల్గా కాకుండా అనుభవించి చేస్తుండే. ప్రతిదీ ఒక లెక్క వేయాలన్నా పెన్ను పెట్టి రాస్తుండే, బ్రెయిన్ యూజ్ చేస్తుండే. ఓ ఫోన్ నెంబర్ అంటే గుర్తుపెట్టుకుంటుండే. అప్పుడు రాసుకోవడానికి ఏమి ఉండకపోతుండే కదా, ఓ బుక్లో రాసుకొని మళ్ళీ చదువుకుంటే దాన్ని 3 సార్లు చదువుతుండే, దాన్ని గుర్తుపెట్టుకుంటుండే. అంటే ప్రతిదీ చేస్తుండే. ఇప్పుడు పిల్లలకి నీకు అసలు ఏం అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సరిపోతుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ అవసరం లేదు వాళ్ళకి. బ్రెయిన్ ఫంక్షనింగ్ అవసరం లేదు. ఒక సినిమా గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎక్కడన్నా పోవాలన్నా, దారి చూసుకోవాలన్నా, ఇంతకుముందు మనం ఇంటరాక్షన్ చేస్తుండే వ్యక్తులతోని. ఏదన్నా ఒక ఊరికి పోయి ఒక దారి, ఇప్పుడు హైదరాబాద్కి వస్తే పలాని శంకరమఠ పోవాలంటే ఓ 10 మందిని అడుగుతుండే. అట్లీస్ట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుండే. ఇప్పుడు ఏమవుతున్నది, నీకు హ్యూమన్ ఇంటరాక్షన్ లేక నువ్వు గూగుల్ పెట్టుకొని పోతున్నావు, నీకు మొత్తం పనే లేదు నీకు. ఆన్లైన్ షాపింగ్ అంత దరిద్రం ఈ దేశం లేదు. ఎందుకంటారండి అట్లా? నీకు ఇంటరాక్షన్, వ్యక్తులతో ఇంటరాక్షన్ ఎక్కడ ఉందబ్బా? నువ్వు ఆన్లైన్లో కూర్చొని టికా బట్టలు, షాపింగ్, మొబైల్స్, ప్రతి ఒక్కటి ఆన్లైన్లో షాపింగ్ చేస్తే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇన్స్టామార్ట్ వచ్చింది, నీకు చక్కెర కావాలా, 10 రూపాయలు పోయినా సరే కొట్టు కూర్చుంటున్నావు. దానివల్ల ఎంత లాసు? ఇన్స్టామార్ట్ లేదు, సేమ్ పని చేయాలంటే నువ్వేం చేస్తావు? లేచి చెప్పులు వేసుకొని నడుస్తావు 2 నిమిషాలు 3 నిమిషాలు, వాకింగ్ అవుతుంది 3 నిమిషాలు, రక్త ప్రసరణ జరుగుతుంది. ఆ పోయేదాలో 4 చూస్తావు, షాప్ దగ్గర పోయి మాట్లాడతావు, అరే ఏం రాబాయి చక్కెర అయింది అంటావు, 100 ముచ్చట్లు ఏమైనా బాగున్నావా మాట్లాడుతావు, మన ఇంటికి వస్తావు, ఓ 10 నిమిషాలు పని చేస్తావు. దాంతో నీకు ఇంట్రాక్షన్ పెరుగుతుంది, సొసైటీ మీద అవగాహన పెరుగుతుంది, వాకింగ్ చేస్తావు, బ్రెయిన్ ఫ్రీ అవుతుంది, అంతా ప్రాసెస్ ఉంటుంది. నువ్వు ఆన్లైన్ ఏదో పని చేసుకుంటావు, చక్కెర ఇన్స్టాల్మెంట్లో పడితే అది ఎవడో వచ్చి దాన్ని మొక్కలు కొట్టిపోతాడు కదా, నువ్వు ఎవరిని కలిసినావు నువ్వు, నాకు అర్థం కాదు. మనిషికి ఉన్న గుణమే అది చెప్తున్నా. మనిషి ఈజ్ ఏ సంఘజీవి.
ఎప్పుడైతే సంఘంలో నివసిస్తాడో, సంఘంలో ఎంత మందితో కాంటాక్ట్స్ ఉంటాడో వాని జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. దట్స్ వాట్ వీ నీడ్ టు లర్న్. నేను చెప్పగలిగేది ఏంటంటే మర్డర్లు కానీ ఆత్మహత్యలు కానీ ఎప్పుడు జరుగుతాయి చెప్తాను. వాళ్ళకు ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ లేనప్పుడు జరుగుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉండు, వానికి ఒక 1000 మంది తెలుసు, ఒక 1000 మంది తెలుసు అనుకుందాం, వాడు చేయలేడు మర్డర్, చేయలేడు, ఆత్మహత్య కూడా చేయలేడు, ఆత్మహత్య చేసుకోలేడు. ఎందుకు చెప్పు? 1000 మంది నాకు తెలిస్తే వాని దాంట్లో 1% స్పందించినా కూడా 10 మంది అవుతారు. వానికి నిజంగా ఏదైనా సమస్య ఉండి వాడు 1000 మందిని కాంటాక్ట్ అయితే దాంట్లో 1% స్పందించినా కూడా వాని సమస్య సాల్వ్ అయిపోతుంది. నీకు అసలు ఎవరు తెలియకపోతే నువ్వు సమస్య చెప్పుకుంటావు చెప్పు. ఫస్ట్ పాయింట్, 1000 మంది తెలిసి నీకు 1000 మందితో నువ్వు ఇంటరాక్షన్లో ఉంటే మర్డర్ చేయలేవు. ఎందుకు చెప్పు? అమ్మో ఆ 1000 మంది ఏమనుకుంటారు, రేపంచి నన్ను రానియరు, నాతో మాట్లాడరు, అమ్మో వీడు జైలు పోతే ఏమనుకుంటారు భయానికి నువ్వు మర్డర్ని చంపేస్తావు. నీకు ఎవరు తెలియదు అనుకో, ఏం ఫీలింగ్ ఉంటుంది? నాకు ఎవరు తెలియదు, బొంగు పొడిచి వెళ్ళిపోతా, ఏమవుతుంది మాట జైలు పోతారే ఫీలింగ్ వస్తుంది. భయపెట్టాల్సింది సమాజమే. ఎప్పుడైతే ఒక సమాజం భయపెడుతుందో అప్పుడే మనిషి మారుతాడు. సమాజంలోనే భయం లేకపోతే నువ్వు ఏడ భయపడతావు అంటున్నా నేను. మంచి ఎప్పుడు ఏమైపోయిందంటే, ఇల్లు ఉందనుకో సపోజ్, పూర్వకాలంలో చిన్నిళ్ళు అయినా పెద్దిళ్ళు అయినా ఎంతమంది వస్తే అంత గ్రేట్. చిన్నిళ్ళైనా పెద్దలైనా ఇప్పుడు ఎవరు రాకపోతే గ్రేట్. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి, మాది కమ్యూనిటీ, మా ఇంటికి ఎవరు రాడు, మా ఇంట్లో మేము బటన్ నొక్కి పర్మిషన్ ఇస్తే రావాలి అనాలి. మా ఇంటికి ఎవరు రాలేడు అని చెప్పుకోవడం ఇప్పుడు గొప్ప. నేను పెద్ద కమ్యూనిటీలో ఉంటా, అసలు ఎవరు రాలేడు, నేను పర్మిషన్ ఇస్తేనే రావాలా, మా యాప్లో ఇట్లా కొడితేనే రావాలా అంటాడు. సెక్యూరిటీ కోడ్ సెక్యూరిటీ కోడ్ చెప్తేనే వస్తాను మా ఇంట్లోకి అంటాడు. నీ ఇంటికి కూడా రావడానికి సెక్యూరిటీ కోడ్ నువ్వే పెట్టుకున్నావు, నీకు ప్రపంచంతో పనే ఉంది. ఇంకా లంకంత కొంపలో పెద్ద కమ్యూనిటీలో ఒక 10 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి నీ స్థాయికి తగ్గట్టు 2 కోట్లు పెట్టి కొనుక్కుంటే చుట్టుపక్కల ఎవడలేడు, ఏంది ఎత్తిమే కొనుక్కుంటావు పైసలు. ఎవరిని రానియకుండా ఒక గీత గీసుకొని దానికి రూల్స్ పెట్టుకొని నా ఇంటికి ఎవరు రాడని చెప్పుకుంటున్నావు. నా ఇంటికి ఎవరు రాడని చెప్పుకోవటం ఇప్పుడు ఫ్యాషను. నా ఇంట్లో 100 మంది ఉంటారని చెప్పుకోవటం అది. అందుకే చెప్తున్నా, వ్యవస్థలో మార్పులు రానంత కాలం ఈ క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది, కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. వ్యవస్థలో కంపల్సరీ మార్పు రావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.